ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఉగ్రం సిరీస్ ఇది నెక్స్ట్ థీమ్. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా అనలైజ్ చేసి మీకు ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. సివిల్ సర్వీసెస్ ప్రీవియస్ పేపర్స్, అలాగే వేరే పిఎస్సి ప్రీవియస్ పేపర్స్, అలాగే ఏబిపిఎస్సి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అనలైజ్ చేసి ఈ సిరీస్లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. మెయిన్గా మన ఫోకస్ ఏంటి, ఎగ్జామ్కి రిలవెంట్గా ఎలా చదవాలి, ఎగ్జామినర్ మైండ్ సెట్ని ఎలా డీకోడ్ చేయాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వాలి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనే దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంచెం స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అయితే అవసరం, కొంచెం స్మార్ట్ అప్రోచ్ అనేది అవసరం. ఎందుకంటే ఎగ్జామ్ కండిషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండేలాగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో రీసెంట్గా కూడా మనం పర్సన్మెంషిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాం, ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కలిపి. అలాగే స్టడీ మెటీరియల్స్ కూడా మనం సెపరేట్గా ఇస్తున్నాం, ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అలాగే ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి. మీకు ఏమైనా అవసరం ఉంటే నెంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో ఆల్రెడీ మనం ఈ సిరీస్లో ఈ ఫస్ట్ బ్లాక్ ఏదైతుందో ఇండియన్ హిస్టరీలో అది కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ బ్లాక్లో మనం మెయిన్గా ఈ వీడియోలో ఫోకస్ చేస్తున్న ఏరియాస్ ఏంటంటే కాకతీయాస్ అలాగే విజయనగర కింగ్డమ్. సో కాకతీయాస్ పరంగా చూసుకుంటే రీసెంట్గా మనకి 2 క్వశ్చన్లు అయితే వచ్చాయి ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 2025లో. ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే పిఎస్సిస్లో అంటే టీజీపీఎస్సీ చూసుకుంటే సోషియో రిలీజియస్ కండిషన్స్ మీద అడగడం జరిగింది 2016 రీమైన్స్ ఎగ్జామ్లో. సో ఆ తర్వాత మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 2025లో ఇటు రిలీజియస్ కండిషన్స్ మీద ఇచ్చారు, అలాగే ఇటు కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి రావడం జరిగింది. ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ వరంగల్ ఫోర్ట్ కాంప్లెక్స్ అనేది కూడా ఇది కొంచెం రాసే విధంగా ఎగ్జామ్ కండిషన్స్లో బాగా సూట్ అవుతుంది కంపేర్టివ్లీ 8Aతో కంపేర్ చేసుకుంటే. అంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడంలో కానీ లేకపోతే ఇంకా రిలవెంట్గా రాయడంలో కానీ 8B అనేది హెల్ప్ అయింది చాలామందికి, మన వారందరూ కూడా 8B రాయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కాకతీయాస్ నుంచి మనకు కేవలం 3 క్వశ్చన్లే కనిపించాయి, అంటే ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ప్రీవియస్ పేపర్స్లోను అలాగే వేరే పిఎస్సి ప్రీవియస్ పేపర్స్లోను. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెంట్ దీంట్లో చూసుకుంటే విజయనగరాస్ ఉంది. ఓకే, ఇప్పుడు విజయనగరాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే పిఎస్సి కనుక మీరు చూసుకుంటే నయాంకర సిస్టమ్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో రీసెంట్గా కూడా మన గ్రూప్ 2 మెయిన్స్లో కూడా ఈ నయాంకర సిస్టమ్ మీద ఒక స్టేట్మెంట్ ఫామ్లో క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే సోషల్ కండిషన్స్ అంటే సొసైటీ మీద ఆడడం జరిగింది. అలాగే రైజ్ అండ్ ఫాల్, దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగారు. ఆ తర్వాత క్వశ్చన్ చూసుకున్నా సరే మళ్ళీ ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. ఆ తర్వాత ఏంటి, కాంటెంపరీ పొలిటికల్ సినారియో మీద అడగడం జరిగింది. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మనకి ఎకనామిక్ కండిషన్స్ మీద అడిగారు. ఇది వేరే పిఎస్సీస్ చూసుకుంటే సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, పొలిటికల్ సినారియో, అడ్మినిస్ట్రేషన్, సో వీటి మీద మనకి ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది వేరే పిఎస్సీస్లో. సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ విజయనగరాస్ మీద మీరు చదువుతున్నప్పుడు ఈ డొమైన్స్ మీద మీరు ఫుల్గా ఫోకస్ చేయండి. సోషల్ కండిషన్స్ మీద, కల్చరల్ కాంట్రిబ్యూషన్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద, ఎకనామిక్ కండిషన్స్ మీద, ఇవి కోర్ ఫోకస్ పాయింట్స్ మనం వేరే పిఎస్సీ పిఓక్యూస్ అన్నింటిలో కనిపించాయి. ఇప్పుడు సివిల్ సర్వీస్లో చూసుకుంటే ఇక్కడ కూడా సోషల్ డైనమిక్స్ మీద అడిగారు. అలాగే ఇంకోటి ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ మీద అడిగారు. ఓకే, సో ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ 2016 మెయిన్స్లో చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయల మీద ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే, సో ఇలాగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సివిల్ సర్వీస్లో కనిపించాయి. సో మ్యాక్సిమం మనకి ఓవర్లాప్ అవుతున్నాయి డొమైన్స్ అనేవి. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ 2008 నుంచి 2025 ప్రీవియస్ క్వశ్చన్స్ మనం గమనిద్దాం. సో ఇక్కడ చూసుకున్నా సరే సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ మీద మనకు అడగడం జరిగింది ఫస్ట్లో, అంటే 2008లో. ఆ తర్వాత చూసుకుంటే ఆర్కిటెక్చర్ మీద అడిగారు. ఆ తర్వాత ఏంటి, ఒక ఇంటర్లింక్డ్ సినారియో ఏదైతుందో దాన్ని తీసుకొని క్వశ్చన్ అడిగారు. ఆ సీక్వెన్స్లో చూసుకుంటే కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ విజయనగర ఎంపైర్ మీద అడిగారు. సో ఇంకో క్వశ్చన్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విజయనగర ఆర్కిటెక్చర్ మీద అడిగారు. అంటే ఇక్కడ ఏదైతే మనం చూసామో రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ విజయనగర ఎంపైర్, సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి విజయనగర ఆర్కిటెక్చర్ మీద, దాని తర్వాత క్యారెక్టరిస్టిక్స్ మీద అడిగారు. అయితే ఇక్కడ మనకి వేరే పిఎస్సి పిఓక్యూస్ తరఫు ఇంపాక్ట్ మీకు డైరెక్ట్గా తెలుస్తుంది. అంటే ఏ విధంగా ఈ సోషియో ఎకనామిక్ కండిషన్స్ మీద అడిగారు అనేది, అలాగే ఆర్కిటెక్చర్ మీద అడిగారు అనేది, కల్చర్ కాంట్రిబ్యూషన్ పరంగా అడిగారు అనేది మనకి తెలుస్తుంది. సో ఓవరాల్గా మనకి ఏంటంటే ఏవి ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో, సో మ్యాక్సిమం స్కోప్ అనేది ఎక్కడుందో అనేది క్లియర్గా ఇప్పుడు మీకు ఐడెంటిఫై అయిపోయింది. సో ఇక్కడ క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది, ఇక్కడ సోషల్ కండిషన్స్ కానీ, ఎకనామిక్ కండిషన్స్ కానీ, కల్చరల్ కాంట్రిబ్యూషన్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇవి మెయిన్ డొమైన్స్ అని తెలుస్తున్నాయి.
సో వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో పొలిటికల్ సినారియో మీద జస్ట్ ఒక్క క్వశ్చన్ మాత్రం అడిగారు. ఓకే, అండ్ పొలిటికల్ హిస్టరీ బేస్డ్ క్వశ్చన్ జనరల్గా తక్కువ ఉంటాయి మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో కానీ గ్రూప్ 1లో కానీ. సో విజయనగర ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ డొమైన్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. సో మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంది అప్కమింగ్ ఎగ్జామ్లో కూడా ఈ విజయనగరం మీద మనకు క్వశ్చన్ రావడానికి. కాబట్టి సీరియస్గా తీసుకోండి అండ్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. హ్యాండీగా కంటెంట్ అనేది బిల్డ్ చేయండి. అప్పుడు ఎగ్జామ్లో మనం స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు, షాక్ తినాల్సిన పని లేదు. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ మొన్న రీసెంట్ టైమ్స్ 2023లో మనకి ఏమిచ్చింది ఏంటంటే ఇక్కడ కూడా అంతే, సోషల్ రిలీజియస్ కల్చరల్ లైఫ్. ఇది చూడండి, ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నాయో అన్నీ కూడా కలిపారు. సో అది మనం చూసాం ఇవన్నీ కూడా. సో సోషల్ రిలీజియస్ అండ్ కల్చరల్ లైఫ్ ఆఫ్ విజయనగర కింగ్డమ్ ఈ ట్రావెలర్స్ బేస్ చేసుకొని అడిగారు. ఓకే, సో విజయనగరంలో కోర్ ఏరియాస్ అన్నీ కూడా ఇవే. సో ఇది దాటి మీరు చదవాల్సిన పని లేదని తెలిసిపోతుందా లేదా. సో కాకతీయ చదువుతున్నప్పుడు కూడా సేమ్ ఇవే డొమైన్స్ చూడండి. ఓకే, సో రేపటి రోజు మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా అంతే, సోషల్ కండిషన్స్ మీద ఉంది, అలాగే కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనకి సోషల్ రిలీజియస్ కండిషన్స్ మీద ఇచ్చారు. సో తిప్పి అక్కడే అడుగుతున్నా తప్ప అది దాటి వెళ్ళట్లేదు. సో మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అనేది ఉంది. సో ఆ పారాడాక్స్ ఆఫ్ చాయిస్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రీ ప్లాన్ స్ట్రాటజీ ఉంటే డిఫరెంట్గా ఎడ్జ్ అనేది తీసుకుంటారు. మిగతా కన్నా ఎక్స్ట్రా మార్క్స్ అయితే పుల్ ఆఫ్ చేయగలరు. సో అది మెయిన్గా స్ట్రాటజీ ఈ ఉగ్రం సిరీస్లో ఈ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫాలో అండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు ఈ సిరీస్ తరకు ఇంపాక్ట్ అనేది మీకు తెలుస్తుంది. సో మీకు ఏమైనా స్టడీ మెటీరియల్స్ అవసరం ఉన్నా సరే, లేకపోతే బర్త్ మెంబర్షిప్ అవసరం ఉన్నా సరే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.